మాకు ఇంకా సంతోషంగా ఉంది. మన మత్స్యకారులు అంటే చాలా ఎక్కువగా ఉన్నారండి. పేద కుటుంబాలైనా పౌరుషంగా ఉంటారు. మా మత్స్యకారుల తరపున 2 సీట్లు ఇచ్చినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే మాకు మత్స్యకారుడిగా మా గణేష్ కుమార్ గారు అన్ని గారికి సీట్ ఇచ్చినందుకు మేము ఫుల్ మెజారిటీ తెప్పించి సౌత్ నుండి గట్టిగా ఇస్తామని నేను జగన్మోహన్ రెడ్డి గారికి కోరుచున్నాను. నమస్కారం అండి. నేను 38వ వార్డు నుండి వార్డు ప్రెసిడెంట్గా గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మా మత్స్యకారులకు ఇచ్చిన భరోసా చూస్తే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు మేము ఈ యొక్క మత్స్యకారుల మీటింగ్కి మా ఎమ్మెల్యే గారు, ఝాన్సీ గారు, అలాగే ఇతర నాయకులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు సీఎం గారు, గతం సీఎం గారు ఏం చెప్పారంటే మత్స్యకారులు ఎగస్ట్రాలు చేస్తే తోలు తీస్తా అన్నారు. ఇప్పుడు సీఎం గారు ఏంటంటే మత్స్యకారులు ముందుకు రావాలని చెప్పేసి సీట్లు కేటాయిస్తున్నారు. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. అదే చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం చెప్తారు కానీ చేయరు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో మాత్రం ఎవరూ లేరు. కానీ టీడీపీ ప్రభుత్వం ఏదో ప్రగల్భాలు పలుకుతూ మేము ఉన్నామని ఉలుకు చాటుకుంటున్నారు తప్ప వాళ్ళకు భయం అనేది పుట్టుకొచ్చింది. అందుకే లేనిపోని ప్రగల్భాలు పలుకుతూ ఎక్కడెక్కడో జరగలేని హామీలన్నీ కూడా చేస్తామని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రజలు అంత ఎర్రబాగులో కాదు. ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. ప్రజలు మరోసారి టీడీపీని తిరస్కరిస్తారు, వైసీపీని గెలిపిస్తారు. ఇది సత్యం. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గతం నుండి పనిచేస్తున్నాం. మేమందరూ కూడా నాయకుల దగ్గర ఇది ఎక్కడికి వెళ్ళినా సరే నీరాజనాలు అందరూ పలుకుతున్నారు. కాబట్టి మా నినాదం ఒకటే, వైఎస్ఆర్సీపీ గెలవాలి, జగన్ గారు సీఎం అవ్వాలి, మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అవ్వాలి. అలాగే ఇక్కడ ఎంపీగా నిలబడిన ఝాన్సీ లక్ష్మి గారు కూడా ఎంపీగా అత్యధికంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వార్డులో తిరుగుతున్నాం. జై జగన్, జై జై జగన్, జై వాసుపల్లి, జై జై. నమస్తే అండి, నా పేరు పిల్లప్పారావు. నేను విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మత్స్యకారు సభ పెట్టారు. ఎంపీ గారు ఝాన్సీ లక్ష్మి గారు మత్స్యకారులందరినీ పిలిపించి ఒక సభ పెట్టారు. అలాగే మత్స్యకారులకి కూడా కొంత భరోసా ఇచ్చారు. అసలు మత్స్యకారులు అనేది ఎస్టీలో చేర్చాలని ఇప్పుడు నుండే కాదు, ఒక 50 సంవత్సరాల నుండి జరుగుతుంది. అలాగా పక్కన పెట్టేస్తుంటారు. ప్రతి ఎస్టీ వాళ్ళంటే అడవిలో ఉంటారు, వాళ్ళు ఎస్టీలో చేస్తారు. మేమైతే రోడ్డు మీద ఉండమండి, ఒక సముద్రంలో ఉంటాం, సముద్రంలో వేటాడుతాం, సముద్రంలోకి వెళ్తాం. ఎవరికి అందరూ ఎవరు కనిపించరు మాకు. అలాంటి వయసులో మేము అసలైన ఎస్టీగా పెట్టాలంటే మత్స్యకారులనే పెట్టాలి. మత్స్యకారులు అంటే ఎస్టీ వాళ్ళుగా పెట్టాలి. అసలు జీవితంలోని ఎవరికి వాళ్ళకి ఏమి ఉండదండి. ఒక సముద్రంలో వేటాడడం, బయటికి రావడమే. ఇంకా బయటి ప్రపంచం ఎవరికి తెలియదు. అలాగే కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏ జాతి అయినా ఎస్టీగా తయారు చేస్తారు. అలాగే మత్స్యకారుల మట్టుకు ఎస్టీలో పూర్తిగా చేర్చాలి. ఎప్పటి నుండి 50 సంవత్సరాల నుండి ఇది ఉంది. ఎవరు ఏ నాయకుడు వచ్చినా ఏదో ఆ రోజు అనడము ఆగిపోవడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మా మత్స్యకారులు తాలూకా దీన్ని పార్లమెంట్లో పెట్టి కనీసం మాకు ఇదొక న్యాయం చేయాలి. మేము ఎంతో అస్సలు మత్స్యకారుడు అంటే ఎలాగుంటారు తెలుసు, కొండ ప్రాంతాల్లోనైనా పిల్లలతో ఉంటారు. కానీ మేము భార్య పిల్లలతో ఉండేది చాలా తక్కువ. ఎప్పుడూ సముద్రం మీదే ఉంటాం. అలాంటిది మమ్మల్ని ఎప్పుడో చేర్చాలి.